రాజశేఖర రెడ్డి గారు పెద్ద చదువులు చదవడానికి, ఉచితంగా చదవడానికి మీరు చదువుచే చాలు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. ఇక ఆరోగ్యశ్రీ అయితే మన రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు, లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందారు. ఎంతో మంది ఆపరేషన్లు చేయించుకున్నారు. ఎంతో మంది మళ్ళీ ప్రాణం పోసినట్టుగా మళ్ళీ బ్రతికారు. 108 అయితేనేమి, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి ఎన్నో పథకాలను చేశాడు రాజశేఖర రెడ్డి గారు. పక్కా ఇల్లు అయితే 50 లక్షలకు కట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో మంది ఇళ్లను పొందిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు వారి గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారు. చంద్రబాబు గారు పెన్షన్ 16 లక్షల మందికి ఇచ్చేవాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి ఎక్కువ ఇచ్చారు. అది కూడా చంద్రబాబు గారు 70 రూపాయలు ఇచ్చేవాడు, 200 ఇచ్చేవాడు వికలాంగులకి. అది కూడా 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఇచ్చేవాడు. ఎవరికైనా అమ్మా నా భర్త చనిపోయాడు పెన్షన్ ఇవ్వండి అంటే మీ ఊర్లో ఎవరైనా చనిపోతే అప్పుడు నీకు పెన్షన్ వస్తుందని చెప్పేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ డబ్బుల్ని ఎక్కువ చేశాడు. వికలాంగులకు 500 చేశాడు. చేసి కూడా ఎంతో మందికి 55 లక్షల మందికి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఛార్జీ కూడా పెంచలేదు. పెంచాడా తల్లి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది. కనీసం 306 రూపాయలు కూడా ఎప్పుడూ కాలేదు. ఆర్టీసీ ధరలు పెరగలేదు, ఏ ధరలు పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, కరెంటు ఛార్జీలు అయితే అస్సలకే పెరగలేదు, 1 రూపాయి కూడా పెరగలేదు. రైతులకు 7 గంటలు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చాడు. ఒక్క ఛార్జీ కూడా రాజశేఖర రెడ్డి గారు పెంచలేదంటే ఎందుకు పెంచలేదో ఆలోచన చేయండి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఛార్జీలు పెంచడము చాలా సులభమైన పని. కానీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూశాడు. నేను 1 రూపాయి ఛార్జీ పెంచినా అది పేదవాళ్ళ మీద భారం పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. కనుకనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా 1 ఛార్జీ కూడా పెంచలేదు. 1 ఛార్జీ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కనుకనే ఈ రోజుటి వరకు అందరి గుండెల్లో ఇంతగా బ్రతికున్నాడు. కనుకనే రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజుటి వరకు మళ్ళీ మాకు రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకోవడానికి కారణము రాజశేఖర రెడ్డి గారు మంచి మనసుతో అమలు చేసిన అద్భుతమైన పథకాలు. ఒకటైతే రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని 1 రూపాయి ఛార్జీలు కూడా పెంచకపోవడము ఇంకో కారణం. మనందరికీ రాజన్న రాజ్యం కావాలని అందరికీ అర్థమవుతుంది.